జీవో నెంబర్ 74 మరియు జీవో నెంబర్ 5 ప్రకారం పారా క్రీడాకారులకు కల్పించాల్సిన 2% రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్ చేసింది. అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రూప్స్ సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పారా క్రీడాకారులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన దివ్యాంగ క్రీడాకారులు విద్య, ఉద్యోగ, ఉపాధి మరియు ఆర్థిక రంగాల్లో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రూప్ 1 కేటగిరీలో పారా స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద నిలిపివేయబడిన ఒక పోస్ట్ను దివ్యాంగ క్రీడాకారులకు కేటాయించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శుభోదయం. నా పేరు గాడిపల్లి ప్రశాంత్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. గత 20 సంవత్సరాల నుంచి కూడా పారా క్రీడాకారులు తెలంగాణలో జిల్లా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పారా ఒలింపిక్స్ మెడల్ వరకు కూడా మనం అచీవ్ చేయగలిగినాం పారా క్రీడాకారులమంతా. గతంలో పంచాయతీరాజ్ సెక్రటరీ నోటిఫికేషన్లో పారా స్పోర్ట్స్ను ఉద్యోగ నోటిఫికేషన్లో యాడ్ చేయకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా పారా క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతూ అడుగుతున్నాం గవర్నమెంట్ను 2% 74 జీవోలో 2% స్పోర్ట్స్ కేటగిరీలో వికలాంగుల స్పోర్ట్స్ని యాడ్ చేయమని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మన తెలంగాణలో కూడా ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ నూతన స్పోర్ట్స్ విధానం 2025 వచ్చినప్పటికీ ఒక క్యాష్ ఇన్సెంటివ్ మాత్రమే పారా క్రీడాకారులకు చెందుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అనేటివి ఇప్పటికీ కొత్త నోటిఫికేషన్స్ కూడా 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి. గవర్నమెంట్ కమిటీ ఫామ్ చేసింది ఈ 74 జీవో మీద. ఇక నుంచైనా మాకు జీవో రూపంలో కనుక ఇస్తే ఎంతోమంది 2-3 వేల మంది దివ్యాంగ క్రీడాకారులు భవిష్యత్తు బాగుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దివ్యాంగ క్రీడాకారులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరిస్తుంది. ఇక మాకు ఉద్యోగ అవకాశాలలో ఆదరిస్తూ మాకు ప్రత్యేకమైన క్రీడా మైదానం ఒకటి కావాలి. వికలాంగులకు అనుకూలంగా క్రీడా మైదానం రాష్ట్రంలో 24 స్టేడియాలు ఉన్నాయి. ప్రతి స్టేడియంలో కూడా వికలాంగులకు ఒక సబ్ బ్రాంచ్గా ఏర్పాటు చేయాలి. మొత్తం స్పోర్ట్స్ పాలసీలో కూడా ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ అంటే నార్మల్ క్రీడాకారులు, దివ్యాంగ క్రీడాకారులు కూడా సమానం అనేది చెప్పే ఉద్దేశమే ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ. మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి పరంగా చూపెట్టే క్రీడారంగం దివ్యాంగులకు కొంచెం డిస్క్రిమినేషన్ లాగా మారడం, ఈ ఉద్యోగ అవకాశాల్లో మాకు అవకాశాలు కలగకపోవడం అనేది చాలా బాధరికంగా దివ్యాంగ క్రీడాకారులు ఉన్నారు. మొత్తము భారతదేశంలో అత్యధిక ఒలింపిక్స్ మెడల్ తీసుకొచ్చింది కూడా పారా క్రీడాకారులే. మన తెలంగాణ రాష్ట్రం నుంచి నార్మల్ అథ్లెట్స్ కూడా ఎవరు ఒలింపిక్ మెడలిస్ట్ లేరు. జీవన్జయ్ దీప్తి ఒలింపిక్స్ ప్యారిస్లో 2024లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి చాలా గర్వంగా నిలిచిందన్న విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాం. దీప్తిలాగా ఇంకా వేల మంది దీప్తులు బయటికి రావాలంటే మాకు ఉద్యోగ అవకాశాల్లో ఖచ్చితంగా స్పోర్ట్స్ కోర్టులో కల్పించాలని వేడుకుంటున్నాం. మీ గాడిపల్లి ప్రశాంత్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ.